శుక్లాం వరదరం విష్ణుం శశివరణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మహరకం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. హరే శ్రీనివాస. జై బోల గణేష్ మహారాజుకి, సాయినాథ్ మహారాజుకి, ముక్కోటి దేవతలకు, బెజవాడ కనకదుర్గకు, పోతులూరు ఎర్రబెమ్మింద స్వాముల వారికి, ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద, జైంద్రాహరమను గోవిందో. నమస్కారం చేసుకోండి భూదేవతలకి. ఓకే, ఇప్పుడు కొబ్బరికాయ కొడుతుంది. దాని మీద కొట్టండి, కుదిరితే కొట్టండి, కొట్టండి ఏం కాదు. పగలిపోయిన తర్వాత నేను కొడతాను, మీరు కొట్టండి. ఓకే, కోలాటం కర్రలు ఇలాగ కుడి చేతిలో పట్టుకోండి అండి. అందరూ పక్కన ఉన్న వాళ్ళు ఎడం చేతిలోకి ఇవ్వండి. లోపల జరగమ్మా, అంతే. ఇలా పట్టుకోండి స్టిక్స్ అండి. ఇలా బెండ్ అవ్వండి, నడువు ఉంచండి. కుడి చేయి పైన ఉండాలి, ఎడం చేయి కింద ఉండాలి. ఓకేనా? ఒక్కటి కొట్టండి, ఒక్కటి, రెండు పైన కొట్టండి, 2 3 4 గంట మళ్ళీ అదే స్టార్ట్. 1 2 3 4 స్టార్ట్. 1 2 3 4 మళ్ళీ స్టార్ట్. 1 2 3 4 మళ్ళీ స్టార్ట్. 1 2 3 4 మళ్ళీ అద్ది. 1 2 3 4 మళ్ళీ స్టార్ట్. 1 2 3 4 మళ్ళీ స్టార్ట్. 1 2 3 4 మళ్ళీ. 1 2 3 4 విన్నామండి. కుడి చేయి ఎక్కడ ఉండాలండి? పైన. ఎడం చేయి ఎక్కడ ఉండాలి? దానిలో కొంచెం గ్యాప్ ఇలా ఉంచాలి. ఓకేనా? రెడీ స్టార్ట్. 1 2 3 4 అనమాట. మళ్ళీ రెడీ. 1 2 3 4 మళ్ళీ స్టార్ట్. 1 2 3 4 మళ్ళీ స్టార్ట్. 1 2 3 4 మళ్ళీ అది స్టార్ట్. 1 2 3 4 మళ్ళీ స్టార్ట్. 1 2 3 4 మళ్ళీ స్టార్ట్. 1 2 3 4. ఓకే, ఈ సబ్జెక్ట్ని మాలిక అంటారు. ఏమంటారండి? ఒకసారి మన కుడి చేతిలో కోలాటం కర్రలు పట్టుకోండి, పక్కన వాళ్ళకి ఎడం చేతులకు ఇవ్వండి. ఇలా ఫస్ట్ రాగానే ప్రార్థన అవగానే గరిడి దండ పట్టుకోండి మేడం అంటాను. కోలాటంలో కొన్ని భాషలు మనం నేర్చుకోవాలి. గరిడి దండ పట్టుకోనగానే సిస్టమేటిక్గా మనం ఇంటి దగ్గర ఏం మాట్లాడుకున్నా సరే ఇక్కడ మాత్రం నేను చెప్పేది వినాలి. ఇంటే మీరు బాగా చేయగలుగుతారు. అది ఎందుకంటే ఇదే సర్కిల్ 20 బ్యాచ్లు ఉన్నాయి. తిరుపతి దేవస్థానంలో 5 సంవత్సరాలు ఇట్లా నేర్చుకొని అక్కడ మాడవీధిలో కోలాటం నేర్పించడం అయిన తర్వాత ఈ చుట్టుపక్కల ఏరియాలు నేర్చుకున్నాం 10 సంవత్సరాల నుంచి. చూడండి, గరిడి దండ పట్టుకోండి, ఇలా పట్టుకోవాలి. నమస్కారం అంటే నమస్కారం చేసుకోవాలి. హరే శ్రీనివాస. ఓకే, మళ్ళీ ఒకసారి మాలిక చేద్దామా? ఒకసారి బెండ్ అవ్వండి. ఒక్కటి అయినప్పుడు ఒకసారి నేను అన్నప్పుడే మీరు కొట్టాలి.
రెడీ 1 2 3 4 మళ్ళీ స్టార్ట్ 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 1 2 3 డౌన్ నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ అందరూ ఇలా ఉండండి రైట్ హ్యాండ్ ఇట్లానండి ఎర్ర మార్కులు పెట్టండి ఇది తిప్పండి మీరు అందరూ వదిలేని చెప్తాను ఇలా స్టిక్స్ ఎలా పట్టుకోండి ఎడమ చేయండి లెఫ్ట్ హ్యాండ్ ఇట్లానండి రైట్ హ్యాండ్ పైకి లేపండి ఇలా ముందుకనండి ఇట్లా ఎర్ర మార్కు అంతే అడి తిప్పండి మీరు ఇటు తిప్పండి అదే ఇట్లా పట్టుకోండి స్ట్రైట్ పెట్టుకోండి అది కొన్ని ఉంటాయి మరి ఓకే ఎర్ర మార్క్ వదిలేయండి మళ్ళీ ఒకసారి ఎర్ర మార్క్ పట్టుకోండి మళ్ళీ వదిలేయండి మళ్ళీ ఎర్ర మార్క్ మళ్ళీ వదిలేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే మన కుడికాలు ఒక్కటే ముందు కానండి 2 మళ్ళీ వెనకమాల కానండి 3 కుడికాలు ముందుకి 4 మళ్ళీ వెనకమాలకి మళ్ళీ 1 2 3 4 ఏ కాలు కదులుతుందండి కుడికాలే ఇప్పుడు 1 అన్నప్పుడు చూడండి లేదు కొంచెం మీరు అయినంత లెక్క బెండ్ ఒకసారి చూడండి 1 ఓకేనా చూడండి 2 అన్నప్పుడు ఇలా పైకి వేసి పైన కొట్టండి 3 అన్నప్పుడు బాణం గుర్తు 4 అనమాల ఎనమాల రెడీ 1 2 పైన 3 బాణం గుర్తు 4 అనమాల రెడీ 1 2 3 4 1 2 3 4 1 2 3 4 డౌన్ అవ్వండి గరిడి పట్టుకోండి అరే శ్రీనివాస ఓకే రెండో స్టెప్ ఏమో కవాయ్ ఫస్ట్ నేర్చుకున్నది ఏంటండి మాలిక ఫస్ట్ నేర్చుకున్నది ఏంటి రెండోసారి నేర్చుకున్నది ఏంటండి కవాయ్ ఇప్పుడు ఫస్ట్ నేర్చుకున్న స్టెప్ చేద్దాం బెండ్ అవ్వండి అది 1 కాలు కాకపోతే మామూలుగా చేయండి అది 1 2 పైన 3 4 స్టార్ట్ 1 2 3 4 మళ్ళీ 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 స్టార్ట్ 1 2 3 4 డౌన్ గరడి